లాస్ట్ వీడియో బుక్స్ ఏం చదవాలి అన్న వీడియో ఉంది కదండి ఎస్ఎస్సి సీజీఎల్కి. సో ఆ వీడియో లాస్ట్లో నేను ఏం చెప్పానంటే, నేను కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫ్రమ్ స్క్రాచ్ అసలు నేను ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అన్న వీడియో పెట్టాను కదా. సో ఇప్పుడు నా ప్రిపరేషన్ ఎలా ఉండబోతుందా అని నేను చెప్తున్నాను. అసలు నేను ఇప్పటి వరకు వచ్చి ఎప్పుడు సీజీఎల్లో నేను అటెండ్ అవ్వలేదండి. ఈసారి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. అసలు అటెండ్ అయితే పేపర్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ చూడాలనుకుంటున్నా. సో నేను కూడా ప్రిపేర్ అయ్యి బిట్స్ పెట్టాలి కాబట్టి, నేను ప్రిపేర్ అయ్యి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టాలి కాబట్టి నా ప్రిపరేషన్ విధానం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను విషయం చెప్పాలండి. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళని చూసుకుంటూ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ కుదిరిన టైంలోనే నేను చదవాలి. సో చదవడం కోసం నా ప్లానింగ్ నేను ఎలా చేసుకున్నానంటే, ఫస్ట్ నోటిఫికేషన్లో సిలబస్ క్లియర్గా చూసుకున్నాను. సో సిలబస్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, ఏది చదివితే నెక్స్ట్ది కూడా హెల్ప్ అవుతుందని చూసుకున్నాను. రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ముందు సిలబస్ చూసుకున్నాను. అందులో కంటెంట్స్ ఏమున్నాయో చూసుకున్నాను. సో నాకు రీజనింగ్లో కొన్ని టాపిక్స్ వచ్చు. ఆ టాపిక్స్ కాకుండా నేను ఏం చేస్తానంటే రిమైనింగ్ టాపిక్స్ ఏం చదవాలో అవి చెక్ చేసుకొని చదువుకుందామని ప్లాన్ వేసుకుంటున్నాను. టైర్ 1 ఎగ్జామినేషన్కి ఇండికేటివ్ సిలబస్ ఇచ్చారు కదా. సో నేను వాటి బట్టి ప్రిపేర్ అవుతాను. నా ఐడియా ఏంటంటే కనీసం నేను ఒక్కొక్క సెక్షన్ నుంచి 20 బిట్స్ చొప్పున పెట్టాలనుకుంటున్నాను ఎగ్జామ్ టైంలో. సో అది అవుతుందో లేదో తెలీదు, బట్ నా ప్రిపరేషన్ చేద్దామని. 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100లో 80 అయినా అటెంప్ట్ చేస్తే అసలు నేను ముందుకు వెళ్ళగలనా లేదా అని అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇలా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రిపేర్ అవడానికి బుక్స్ కావాలి కదా. మీరు ఎలా అవుతారు అనుకుంటున్నారు కదా. నేనైతే బుక్స్ కొనుక్కోదలుచుకోవట్లేదు. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్ తీసుకుంటాను. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనలైజ్ చేసుకొని ఓన్లీ నాకు ఈజీగా ఉన్నాయి నేను ప్రిపేర్ అయ్యి బిట్స్ పెట్టాలనుకుంటున్నాను. స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు, ఫస్ట్ టైం కాబట్టి. సో బుక్స్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, క్లియర్గా ఏ బుక్ తీసుకుంటే క్రాక్ చేయడం అన్నది తెలియదు కాబట్టి నేను ఫ్రీ రిసోర్స్ బట్టి వెళ్దామని. అంటే బుక్స్లో ఉన్నవి ఇక్కడ ఫ్రీ రిసోర్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రీ రిసోర్స్ అంటే ఏం లేదు, గూగుల్ నుంచి కానీ, టెలిగ్రామ్ ఛానల్ నుంచి కానీ, యూట్యూబ్లో వీడియోస్ ఏమైనా ఉంటే సిలబస్ బట్టి ఫాలో అయ్యి అవి ప్రిపేర్ అవుదామని. అండ్ ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి కదా, అవి అటెండ్ అవుదామని. ఇంకోటి ఏంటంటే ఈనాడు పేపర్స్లో కొన్ని రీజనింగ్ అని ఇలాగా కొన్ని టాపిక్స్ పెడతారు కదా, ఆ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవుదామని. అవి అటెంప్ట్ అయ్యామనుకోండి, ఏదో ఒకటి మనకి తెలిసిందా తెలియకపోయినా అటెంప్ట్ చేస్తే మనకి ఎన్ని బిట్స్ వస్తాయనే అవగాహన ఉంటుంది కాబట్టి. సో నేను ఇలా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నా ట్రై నేను ఇస్తాను. అది అయితే అవుతుంది, లేకపోతే లేదు. కోచింగ్ తీసుకోవాలనుకున్నవారు కోచింగ్ తీసుకోండి, అది మంచిది. ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఫ్రీ రిసోర్సెస్ చూసుకోండి. ఏదైనా సరే కోచింగ్ ఆపొద్దు. మీకు ఉన్న టైంని యూజ్ చేసుకోండి, జాబ్ సాధించండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.